5-6 కూడా రావా అంటే వస్తాయన్నారు వీళ్ళు. అందుకోసం ఆంధ్రాలో వీళ్ళందరికీ మంత్రి పదవి ఇవ్వలేకపోతున్నామని రాయపాటికి పోలవరం కాంట్రాక్టు ఇట్లా వీళ్ళందరినీ పోషించేసింది. జగన్ని కంట్రోల్ చేయడం కోసం. ఎందుకు జగన్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో రెడ్డి సామాజిక వర్గానికి తెలంగాణ రాయలసీమలో పట్టుంది ఆర్థికంగా అన్ని విధాలుగా. కాబట్టి ఇతన్ని కంట్రోల్ చేయాలంటే తెలంగాణ విడదీసేస్తే అయిపోతుంది, రెడ్డి కాకుండా చేస్తే అయిపోతుంది. ఆంధ్రాకి అయ్యేటప్పటికి కమ సామాజిక వర్గం బలంగా ఉంటుంది, కాపు సామాజిక వర్గం బలంగా ఉంటుంది, ఇక్కడ రెడ్డిని దొక్కేయచ్చు. ఇది వాళ్ళు వేసిన ఎత్తుగడ. అందులో భాగంగా జగన్ కానీ ఇదంతా స్కెచ్ ఎవరు? సోనియా గాంధీకి అంత సీన్ ఉందా? రాహుల్ గాంధీ. అదంతా తెలియదా జగన్కి? కాబట్టి అట్లాంటి దగ్గరికి వెళ్ళి తల వంచే రకమా ఇది? అది తన కార్యకర్తకి చెప్పాలి. అది రెండో ప్లాన్ వేసుకున్నాడు. ఆ మొక్కలో అదొక ప్లాన్ ఉంది. మూడోది వచ్చేటప్పటికి రాష్ట్రంలో భవిష్యత్తులో వీళ్ళ ముగ్గురు అంటే ఒకవేళ నువ్వు కాదన్నా సరే అనే షర్మిలకి ఇటు మాణిక్యం ఠాకూర్కో సంకేతం ఇచ్చాడు. మీరు గనక నన్ను టార్గెట్ చేస్తే మీరు వాళ్ళు ఒకటే అనే కాన్సెప్ట్ నేను తీసుకెళ్తా. సింపుల్. ఇది అతను 3 అంచెల వ్యూహం అనుసరించిందని కనబడుతుంది అక్కడ. ఇప్పుడు తాజాగా అంటే జగన్ గారిని నా వ్యాఖ్యలు చేసిన తర్వాత రాహుల్ గాంధీతో టచ్ లో ఉన్నారు, హాట్ లైన్ లో మాట్లాడుతున్నారు. వాస్తవానికి సౌత్ లో బీజేపీ బలపడాలని ఎప్పటి నుంచి అనుకుంటుంది. కానీ సౌత్ లో బలంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీయే నేరుగా కానీ, ఇప్పుడు కర్ణాటక కానీ, తెలంగాణ కానీ, మిత్రపక్షాలతో కానీ, తమిళనాడు కానీ, ఇక్కడ కానీ. అయితే ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని సౌత్ లో బలపడనీయకుండా ఉండాలంటే చంద్రబాబు గారితో ఏమన్నా వ్యూహం రచిస్తున్నారా రాహుల్ గాంధీ? అదే కనుక జరిగితే రేపొద్దున ఈ కూటమి అనేది పదిలమేనా? అట్లేం లేదు. రాహుల్ గాంధీతో అంత ఇదేం కాదు. చంద్రబాబు నాయుడు ముందు జాగ్రత్త పరుడు, శత్రువులతో స్నేహం చేస్తాడు. ఇప్పుడు సిపిఐ సిపిఎం పేపర్ స్టేట్మెంట్ల వరకు విమర్శిస్తాయి. జగన్ విషయంలో ఏ స్థాయికి వెళ్ళారు వాళ్ళు? వీళ్ళ విషయంలో ఎందుకు వెళ్ళరు? పేరుకు మాత్రమే ప్రతిపక్షం వాళ్ళు. షర్మిల అయిన పేరుకు మాత్రం ప్రతిపక్షం. అదేది